ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తున దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము నుండి 57వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 57:19. నేనే వారిని స్వస్థపరిచెదను అని యెహోవా సెలవిస్తున్నాడు. స్వస్థపరిచే దేవుడు ఆయనే కనుక ప్రత్యేకంగా ఆయన చెబుతున్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేనే వారిని స్వస్థపరిచేదని అంటున్నాడు. నేనే అనే మాట ఇక్కడ మనం గమనిస్తే దేవుడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే గమనిస్తే లేఖనములో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదను అని దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడు ఆయనే. సమాధానకర్త కనుక సమాధానం అని చెప్పి దూరస్తులకు సమీపస్తులకు వారందరికీ కూడా ఆయన సమాధానమని చెప్పి సమాధానకర్త దేవుడే కనుక ఆ మాత్రం ఆయన స్వస్థపరిచే వరం కలిగిన దేవుడు కనుక, స్వస్థపరిచే దేవుడు కనుక, స్వస్థపరిచే కృపావరాలు కలిగిన దేవుడు కనుక నేనే వారిని స్వస్థపరిచేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుని గొప్ప వాగ్దానం. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నేనే వారిని స్వస్థపరిచేదను అని దేవుడు అంటున్న విషయం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, స్వస్థత ఆయన సొత్తు, స్వస్థత ఆయన కృప, స్వస్థత ఆయన బలం, స్వస్థత ఆయన చేసే కార్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని మనమందరం కూడా స్వస్థ పొందుటకు ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి స్వస్థత పొంది దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని కొనియాడుదాం. ఎందుకంటే స్వస్థత లేని వారికి ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన వస్త్రంలో స్వస్థ ఉన్నది, ఆయన వాక్కులో స్వస్థ ఉన్నది, ఆయన కార్యాలలో స్వస్థ ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని బలమైన దేవుని బలమైన కార్యాలు జరిగించిన నిమిత్తం, దేవుడే నిన్ను స్వస్థపరిచిన నిమిత్తం ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.